శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం వివరణ జరుగుతుంటే ధ్యానం చూస్తున్నాం. ఈరోజు అంతవరకే వచ్చింది. ఎందుకు అంతవరకే వచ్చిందంటే మనల్ని ధరింప చేయాలని స్వామిజీ అభిప్రాయం. అందుకనే ప్రతిది కూడా మనకు క్లియర్గా ఇస్తుంది విష్ణు సహస్రనామం. శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ జ్ఞాన వెంకటేశ్వర స్వామి పాద పద్మాలకు మనమందరం కూడా నమస్కారం చేస్తూ ఈ భాగ్యం మనం కలిగించినందుకు మళ్ళీ మళ్ళీ ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారాలు అర్పణ చేస్తూ చూద్దాం. విష్ణు సహస్రనామం ఈరోజు ధ్యానాన్ని చూడబోతున్నాం. చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఎక్కడో లేనానా, ఇది గనక మనకి ఎక్కితే మన పక్కనే, మనలోనే, మనమే. అది ఆ విధంగా తయారు చేయడానికే వస్తుంది విష్ణు సహస్రనామం. మనల్ని అంగన్యాస కరన్యాసాదుల ద్వారా శుద్ధిపడిన సాధకుని అంతఃకరణ ఆంతర్యపు లోతులలో ప్రవేశించి ఆనందానుభూతిని పొందుటకు ఉరకలు వేయించు మనోతీరములో సంకల్పవడి గాలులను చెదిరి కదిలిపోయిన సాధకుడు హృదయ సాగర లోతుల్లో మునకవేసి ప్రశాంత చల్లదనము అనుభవించుచు. ఎందుకంటే అన్నీ చెప్పిండు కదా, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనము ఆసనం వేయాలి, ఏ విధంగా కూర్చాలి, ఏ మంత్రానికి ఏ విధంగా చేయాలి అని అన్ని చేసేసేసి అప్పుడు సర్వం నారాయణుడే అనే జ్ఞానానికి మనం వచ్చేసినాము. దాంతో అప్పుడు మనసు ఆనంద సాగరం అయిపోతుందట. అది అందుకనే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ ప్రయత్నమునకు భగవానుని ఆశీస్సులను కోరుతూ తనలో కదిలిన పారవశ్య ప్రార్థన చూడండి సార్, అలా ఆనందంతో ఓహో నేను ఇవన్నీ విని ఇవన్నీ చేసి ఇక్కడ కూర్చుంటే నాకు అర్థమైంది సర్వం విష్ణుమయం. అది నేను అసలు అతని గురించి నేను కూర్చున్నా, అతని నామాన్ని నేను చదవబోతున్నా, అతని గురించి నేను తెలుసుకుంటున్నాని పులకరించిపోతుందంట భక్తుని హృదయం. అది అందుకనే చెప్తున్నా. ఈ ప్రయత్నమునకు భగవాన్ని ఆశీస్సులను కోరుతూ తనలో కదిలిన పారవశ్య ప్రార్థన తరంగాలే ఈ ధ్యాన శ్లోకములు. ధ్యానం చూడండి, ఆ భగవంతుణ్ణి ఎట్లా పెట్టుకోవాలి అనేది తాను చేయడానికి సంసిద్ధుడవుతుండు. అది క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమని విలసైతకే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్త స్ఫటికమని నిభై మౌక్తికై మండికాంగః శుభ్రైరభ్రైరదభ్రై ఉపరి విరచితై ముక్త పీయూష వర్షై ఆనందేనా పుని అదరి నలిన గదా శంఖ పాణిర్ముకుందః. ఎట్లా ఉన్నాడయ్యా, నేను ఎట్లా చూడాలయ్యా అని చూస్తూ ఉన్నాడంట. చూడండి, ప్రకాశవంతమైన రత్నములతో నిండిన ఇసుక తిన్నెలు గల క్షీరసాగరములో ముత్యాల హారములతో సింగారించబడిన ఉచితాసనమునందు స్ఫటిక వర్ణ కాంతి వంటి ముత్యములతో తీర్చిదిద్దిన అవయవములను కలిగి శ్వేత మేఘ జనిత సుధాధారలచే శోభించునట్టి శంఖ చక్ర గద. ఇట్లాంటి శ్లోకాలను చదువుతున్నాం చూడండి, మనకు తెలియకుండా అమృత బిందువులను అలా ఆస్వాదిస్తున్నాం. ఆ భగవత్ వర్ణన కంటే ఏముంది నాన్న మనకు కావలసింది? చూడండి అసలు ఎట్లా ఉంది. శంఖ చక్ర గద పద్మములను ధరించిన ముకుందుడు మమ్ములను పవిత్రులను చేయుగాక. పవిత్రమైన వాళ్ళు మనల్ని పవిత్రం చేస్తారు కానీ అపవిత్రమైన వాళ్ళు మనల్ని పవిత్రం చేయగలరా? మనల్ని ఇంకా అపవిత్రం చేస్తారు. మనల్ని శుద్ధి చేయాలంటే ఏం కావాలి నాన్న? జలం కావాలి. బురద చేస్తుందా? నో. అందుకనే అలాంటి పరమాత్మన అసలు చాలా ఉద్యుక్తుడైపోయిండు వాడు కూర్చున్నవాడు. అసలు మొత్తం లీనమైపోతున్నాడు. ఎట్లాంటి భగవంతుని నేను చూడబోతున్నా అనేది హృదయములో నిండా నింపుకొని చెప్తూ ఉన్నాడు మనకిక. భూపాదవియస్య నాభి వియస్ నంద చంద్ర సూర్యచ నేత్రే కర్ణా భాషా శిరోద్నౌ ముఖమపి దహనో యస్య వాసో యమబ్ధిః అంతస్థం యక్ష విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యై చిత్రం రమ్యతే త్వం త్రిభువన వపూషం విష్ణుమేషం నమామి. చెప్తూ ఉన్నాడు చూడండి. నాటి భగవంతుడు ఆయనను నా హృదయంలో పెట్టుకున్న నేను ఇంత అదృష్టవంతుడు, నేను అసలు ఇట్లాంటి భగవంతుడని పులకరించిపోతుంది వాటి. అవని పాదములుగను ఆకాశము నాభి ప్రదేశముగను అనిలము ప్రాణముగను అర్క చంద్రులు నేత్రములుగను. అర్కుడంటే సూర్యుడు. అర్క చంద్రులు, సూర్యుడు చంద్రుడు అతని నేత్రాలుగా ఉన్నాయట. అది చెప్తుంది ఇక్కడ శాస్త్రం. నేత్రములుగను దిశలు చెవులుగను దివి శిరముగను అనలము నోరుగను అంబోనిది పొత్తి కడుగను ఎవనికి కలవో మరియు ఏ దేవదేవుని బుజ్జలో దేవ మానవ పశు పక్షి గంధర్వ దైత్యులచే కూడిన ప్రపంచము చిత్రముగా
శోభించుచున్నదో అట్టి త్రిలోక శరీరధార్యగు ఈశుడైన విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. టప 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 విష్ణు సహస్రనామాలు చదివేయడం కాదన్నా, అది ఇదంతా మనం చేస్తున్న పని ఇదంతా ఉంది, అంత ఉంది ఆ విష్ణు సహస్రనామంలో. అది ఆ విష్ణు సహస్రనామంలో ఇంత ఉంది అని మనకు తెలిసి చదివితే ఇంకా ఎంత పులకాంకితులమైతమో ఆలోచించండి మీరు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీనాథం కమలనయనం యోగి మృత్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శాంత స్వరూపుడును శేషశయనుడును పద్మనాభుడును దేవేశుడును విశ్వకృతుడును ఆకాశము వలె అనంతుడును మేఘవర్ణ కాంతి గలవాడును సుందరమైన వాడును లక్ష్మీనాథుడును పద్మనయనుడును యోగుల హృదయ నివాసి అయి ధ్యాన స్థితిలో గోచరమగువాడును సంసార భయమును పోగొట్టువాడును సర్వలోక ప్రభువునగు విష్ణుదేవునకు నమస్కారము. ధ్యాన శ్లోకాలను లాస్ట్ చెప్తాను, ఇది దాని అర్థం మీకు ఇదే ఉంటుంది. యం బ్రహ్మ వర్ణేంద్ర రుద్ర మరుత. దేనికోసం కూర్చున్నారు ఆ జ్ఞానులందా? ఆయన నా హృదయంలో పెట్టుకోవడానికి. అక్కడ కనిపించేవాడు యోగుల హృదయాలలో, ధ్యానం చేసే మనుషులలో అట్లాంటి వాడు. అందుకనే చెప్తున్నాడు, ఆదిదేవుడైన వైకుంఠవాసుని అనంత కళ్యాణ గుణములను సహస్రనామ కుసుమముల ద్వారా అర్చించి జగన్నాథుని విశ్వ చైతన్యమును హృదయంలో ఆవిష్కరించుకొని సంతృప్తి చెందుటకు ప్రయత్నించు భక్తుడు ప్రారంభంలో శ్రీ మహావిష్ణువును స్తుతిస్తూ నమస్కరిస్తున్నాడు. అది చూస్తూ ఉన్నాం. ఇంకా ఒక్కొక్క నామము, ఆ ఒక్కొక్క నామము ఒక్కొక్క పుష్పంగా మనకు ఆయన పాద పద్మాలకు సమర్పణ చేస్తూ ఉండాలి మానసికంగా. అలా చదువుతూ ఉంటే అది లాస్ట్కు 1000 పుష్పాలను సమర్పణ చేసిన వాళ్ళము అవుతాం మనం. అది అందుకనే చెప్తున్నాడు, దేహ మనోబుద్ధులకు అతీతమై పంచకోశాదులను అతిక్రమించి అవస్థాత్రయమునకు సాక్షి అయ్యుండు దివ్య చైతన్యమే శ్రీ మహావిష్ణువు. మనం నిద్రిస్తూ ఉన్నాము, హాయిగా నిద్రిస్తూ ఉంటాము. మళ్ళీ ప్రొద్దున లేసి ఏం చెప్తాము? రాత్రి హాయిగా నిద్రించిన నేను అని చెప్తాం. ఎవడో లేస్తేనే కదా మనం లేస్తూ ఉన్నాము. ఆ అనుభవం ఎవరికి వచ్చింది అసలు? ఆ అనుభవించడానికి ఎవరున్నారు? అవస్థాత్రయం దాన్ని అంటారు. దానికి సాక్షి. నువ్వు గాఢంగా నిద్రిస్తున్నావు కదా, తాను సాక్షి అయి ఉన్నాడు. అది అన్నమాట నారాయణ స్వరూపం. అది చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఎంత పుణ్యం చేసుకున్నాను నిజంగా. అది ఎంతవరకు వినియోగించుకుంటారో నాకు తెలియదు, కానీ అద్భుతమైన పుణ్యం మీ మీద ఉంది. అందుకే వినగలుగుతుంది ఇదంతా, లేకపోతే వినే అవకాశం లేదు. ఆలయానికి ఇంతమంది వచ్చారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాత్రమే వింటారు. కూర్చుండి కూడా మనసు స్థిమితంగా ఉన్న వాళ్ళే వినగలరు. కూర్చున్నంత మాత్రాన్ని కూడా వినలేదు. భావశుద్ధి ఉండాలి, హృదయ శుద్ధి ఉండాలి, భగవంతునిపై శ్రద్ధ ఉండాలి. భగవంతుని మీద కూడా ఉంది, ఇంకొక దాని మీద ఉంది అంటే కుదరదు, వాళ్ళకి అర్థం కాదు. అది ఆలయానికి అందరూ వచ్చేది ఇక్కడ వినగలుగుతున్నారు. అది ఇక్కడ కూర్చొని కూడా ఎవరో ఒక్కరు దీనిని శ్రద్ధగా వినగలరు. వాళ్ళ పుణ్యం సహకరించాలి వాళ్ళకి. అందుకనే చూడండి ఇంత అద్భుతంగా జరుగుతుంది. అవస్థాత్రయం మన వరకు కదిలిపోతుంది. ఎందుకంటే అలా పడుకున్నవాడు శివం ఒకటే అంటారు, కానీ పడుకున్నవాడు లేస్తుంది కదా, దీన్ని ఆధారంగా లేస్తుంది వాడు. మనకి ఇది తెలుసుకోవాలి. అందుకనే చెప్తుంది ఇక్కడ దివ్య చైతన్యమే శ్రీ మహావిష్ణువు. అందుచేత మనోవికారములు, దేహ వైకల్యములు, బుద్ధిలోని వివాదాలు శ్రీనాథుణ్ణి చేరలేవు. అశాంతి అలుముకొనుటకు వీలు లేని అలవైకుంఠపురములో ఇది గనుక చేస్తున్నానా, నువ్వు ఇంట్లో ఉన్నా వైకుంఠంలో ఉన్నట్టే. అది ఎందుకంటే కలియుగంలో ఒక పెద్ద వరం ఉంది. ఎక్కడ నామం జరుగుతుందో అక్కడ నేను ఉంటా అని చెప్పిండు నారద భక్తి సూత్రాలలో. అందుకనే ఎక్కడ నామం జరుగుతుంటుంది నేను విశ్వసిస్తున్నా, భగవంతుడు నా దగ్గర ఉన్నాడు, లేకపోతే మనం చేయలేము. అందుకనే చూడండి అద్భుతమైన గ్రంథాన్ని తీసుకున్నాం మనం. అందుకనే చెప్తున్నాడు, దేహ మనోబుద్ధులకు అతీతమై
పంచకోశాదులను అధిగమించి అవస్థాత్రయమునకు సాక్షి అయ్యుండు దివ్య చైతన్యమే శ్రీ మహావిష్ణువు. అందుచేత మనోవికారములు, దేహ వైకల్యములు, బుద్ధిలోని వివాదాలు శ్రీనాథుణ్ణి చేరలేవు. అశాంతి అలుముకొనుటకు వీలులేని అలా వైకుంఠపురములో నుండు శ్రీ మహావిష్ణువు ప్రశాంత సమాధిలో పవలించి ఉండుటచ్చే పూజనీయుడైన దేవదేవుని శాంత స్వరూపుడని స్తుతించడము జరిగినది. శ్రీపతి క్షీరసాగరమున నివసించుచు శ్వేతవర్ణముతో గోచరించు క్షీరము సాత్విక జీవనమునకు దర్పణమయ్యున్నది కదా. కళలు కొంతమంది కొన్ని కళలనే కడతారు, ఎక్కువ కళలు కట్టలేదు. అది తెలుపు దేనికి? ప్రశాంతతకు. పాల సముద్రము ప్రశాంతతకు నిలయము కదా. అక్కడ ఉన్నాడు కదా. ఏ విధంగా ఉన్నాడు? యోగ నిద్రలో. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ, శ్వేతవర్ణముతో గోచరించు క్షీరము సాత్విక జీవనమునకు దర్పణమయ్యున్నది కనుక క్షీరసాగరశేనుడైన వైకుంఠవాసుడు ప్రశాంతమూర్తి అయి భాషిల్లుటచే శాంతాకారమని కీర్తించబడము జరుగుచున్నది. శాంత స్వరూపుడైన విష్ణుమూర్తి భుజంగశేనుడని కీర్తించబడినది. అనంతుడైన ఆదిశేషునిపై పవలించి ఉండుటచే లక్ష్మీనాథుడు భుజంగశేనుడని స్తుతించబడినాడు. ఆదిశేషునికి 1000 నాలుకలని పురాణ నిర్వచనము. మానవుని మనసే ఆదిశేషుడు. ఇంకా 1000 కంటే ఎక్కువే. మన మనసుకు ఆలోచనలు ఎన్ని 1000లో. ఆదిశేషునితో పోల్చిండు ఋషుడు మన మనసును. కానీ అబ్బో క్షణములా కోట్ల ఆలోచనలు చేసేస్తుంది. అటు అటు ఇక్కడే ఉంటుంది దేహము, ఎక్కడో తిరుగుతుంటుంది. అది పిల్లోడు స్కూల్కి పోయిండు, అసలు నేను టిఫిన్ పెట్టినా టిఫిన్ చేసిండో లేదు, వాడు రిటర్న్ చేస్తాడో లేదా, ఏ బెంచ్ మీద నెక్కి పడిండో, ఏ మాస్టర్ వాడిని ఏమన్నాడు, లేకుంటే నేను బట్టలు వేసి వచ్చినా అవి కంప్లీట్ అయినాయో, కరెంట్ ఆఫ్ అయిందో, రకరకాల ఆలోచనలు. అందుకనే ఆదిశేషునితో పోల్చి ఇంకా చాలా తక్కువ చేసేదేమో అనిపిస్తుంది నాకు. అన్ని ఆలోచనలు మన మనసుకు. పవలించి ఉండుటచే లక్ష్మీనాథుడు భుజంగశేనుడని స్తుతించబడినాడు. ఆదిశేషునికి 1000 నాలుకలని పురాణ నిర్వచనము. మానవుని మనసే ఆదిశేషుడు. మనో సంకల్పాలే ఆదిశేషుని 1000 నాలుకలు. సాధారణంగా సర్పము హింసించే స్వభావం కలిగి ఉంటుంది. కానీ అనంతుడైన నారాయణునకు ఆ విష సర్పమే పడకయ్యి నిలిచి ఉన్నది. శాంత స్వరూపుడై ఆత్మస్థితుడై జగన్నాథునికి ఆదిశేషుడు తన సహజ ప్రవృత్తిని మరిచి సేవ చేయుచున్నాడు. గొప్పతనమో ఆయనది కాదు, అనంతుంది కాదు, పవలించి ఉన్నవాడు. అది అందుకనే అన్ని తన స్వభావాన్ని అంత వదిలేసి సాత్వికుడై సేవ చేస్తుండ ఆయనకు. పానుపు తానే, రెండు తానే, అన్ని తాను అయి ఉన్నాడు. ఎక్స్ట్రా ఏం లేదా, మొత్తం తాను. అనంతుడు. చూడండి, ఆదిశేషుడు తన సహజ ప్రవృత్తిని మరిచి సేవ చేయుచున్నాడు. అలాగే నిరంతరము అంతర్ముఖమై ఆత్మయందు రమించు జ్ఞానికి మనసు లొంగియుండి సేవ చేయుచుండును. ఎప్పుడో నువ్వు భగవంతుని గురించి ఆలోచిస్తే నీ మనసు నీ కంట్రోల్లో ఉంటుంది. నువ్వు ఇంకొక దాని గురించి ఆలోచిస్తుంటే పద బండిది పోదామంట. అదే భగవంతుని గురించి ఆలోచిస్తే ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు, కూర్చో అని పట్టుకో జపమాల, జపం లేదా ధ్యానం. అందుకనే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అది జ్ఞానికి మనసు లొంగి ఉండి సేవ చేయుచుండును. సాధకునిలో జరుగు అంతర్ముఖ అనుభూతియే విష్ణుదేవుని యోగ నిద్ర అని గ్రహించాలి. అది మన లోపల జరిగేదంతా కూడా మనము నిద్రపోతున్నట్టే ఉంటాము, కానీ మనసు మాత్రము పనిచేస్తూనే ఉంటుంది. లేవగానే ఏం చేయాలి, ఏం వంట చేయాలి, ఏం చేయాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఏం కర్రీ చేసుకోవాలి, ఎట్లా కట్ చేయాలి. మనం నిద్రపోయినట్టు అప్పుడు ఎందుకని మన మనసు ఆలోచిస్తూనే ఉంది. అది ఆ విధంగా తాను మన గురించి ఆలోచిస్తూ యోగ నిద్రలో ఉంటాడట. ఓం తత్సత్.